హలో ఎవ్రీవన్, వింటర్ అయితే వచ్చేసింది. సో వింటర్లో చాలామందికి ఫేస్ అయితే డ్రై అయిపోతూ ఉంటుంది. అలానే వెదర్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఫేస్ మొత్తం మండుతూ ఉంటుంది. ఫేస్ అనే కాదు, టోటల్ బాడీ మొత్తం. సో ఇంట్లోనే ఇలాగ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుంటే ఫేస్ మొత్తం చాలా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో నేను దీంట్లో దానికోసం కొంచెం గంధం పొడి, కర్డ్, రోజ్ వాటర్ అలాగే హనీ కూడా బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తూ ఉంటానన్నమాట. దీనివల్ల ఫేస్ మొత్తం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. బ్యాక్ ప్యాక్ని షేర్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఫేస్ పైన డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి ఫేస్ మొత్తాన్ని షైనింగ్గా గ్లోయింగ్గా ఉంచుతుంది. సో దీనికోసం నేను ఒక పపాయాని తీసుకున్నాను. పపాయాని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి దాని జ్యూస్ సపరేట్ చేసి ఒక స్పూన్ హనీ, ఒక స్పూన్ కర్డ్, ఒక స్పూన్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకున్నా. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఫేస్ పైన బాగా చేసుకొని మసాజ్ చేసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ టైం కూడా ఫేస్ మొత్తానికి బాగా అప్లై అయ్యేటట్టు చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచాను. ఇలా చేయడం వల్ల ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యి ఫేస్ మొత్తం గ్లోయింగ్గా షైనింగ్గా ఉంటుందన్నమాట. దీని రిజల్ట్ వెంటనే అయితే వచ్చేదు. మంత్లీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా చేయాలి, అప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. బయట ప్రోడక్ట్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు ఇలా చేస్తే చాలా స్కిన్కి కూడా బాగుంటుంది. సో ఇలా బాగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్, ఇంట్లో చేసుకున్నదే అనమాట. ఓన్లీ ఆరెంజ్ ఆ తొక్కలు ఉంటాయి కదా, అవి బాగా ఎండలో ఎండబెట్టినాక అవి ఎండిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవడమే. సో దీంట్లోకి ఏం కావాలి అంటే మీ ఇష్టం, పాలైతే పాలు, పెరుగైతే పెరుగు, ఏదో ఒకటి. అంటే మనకి ఆ పేస్ట్ కన్సిస్టెంట్ రావాలని పసుపు, రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఫేస్కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత మళ్ళీ కొంచెం అప్లై చేసి మసాజ్ చేయండి. దీంట్లో ఏముందంటే సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది, అలానే ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇలా మసాజ్ చేయడం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.